అప్పుడే అయిపోయిందా? తీసుకోక ముందు చెప్పు. చెప్పు అంటే సేపు గిఫ్ట్ క్యాన్సల్ చూడదు చెప్తుంది ఇంకా ఏమో ఛాన్స్ లాస్ట్ అప్పుడు కోసం టాప్ ఛాన్స్ ఇంక చెప్పు. సూపర్ గిఫ్ట్ వచ్చిందిలే. నెక్స్ట్ అలాగే కదా అవును బాయ్స్ నిలబడి చెప్పు, అందరికి కనపడదు. నిలబడి అందరికి కనపడదు. హాయ్, నా పేరు సాయి తేజ. నేను యాదగిరి గుట్ట నుంచి వచ్చిన. అంటే నేను కొత్త వచ్చిన, అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, వర్క్ నేర్చుకోవాలి. అందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. రోహిత్ సార్, శ్రీకాంత్ సార్, మేడం అందరూ బాగున్నారు, మంచిగా చెప్తున్నారు. అలాగే సార్ అలాగే ఏమొచ్చింది అదే కదా నెక్స్ట్ స్టార్ట్ చేయి. థ్యాంక్స్, సూపర్గా మాట్లాడావు. చప్పట్లు కొట్టండి. आप आज आप बाकी था वो कल बेचता वो नेक्स्ट ईयर ఇంకా డిఫరెంట్ గా ఉంటదని ఎక్స్‌పెక్ట్. ఓకే తరుణ్ చెప్పేసి ఇదంతా డిఫరెంట్ క్వశ్చన్. ప్యాకింగ్ చేసిన మరి ఇచ్చేయి. ఓపెన్ చేయి. చెప్పు సార్. ఓపెన్ చేయి సన్నీ. పోలీస్ వాడికి చేసాయి. ఓపెన్ చేయి. అప్పుడు చిట్స్ తీసినప్పుడు ఇట్లా చూపించు. సన్నీ ఇట్లా చూపించు. చాలే. థాంక్యూ. నెక్స్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేక సో నా ఇంట్రెస్ట్ ఏదైనా జాయిన్ అవ్వాలి అని చెప్పి సో మెటీరియల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అది బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని సో కోర్స్ అది చేసి సో రీసెంట్గా జాయిన్ అయ్యాను కాస్ట్లో. సో 2 వీక్స్ బ్యాక్ నుంచి అందరూ అంటే మరి అందరి గురించి తెలియదు కానీ నార్మల్గా అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు, అంటే ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అంటే కొత్తగా వచ్చాను అనేం లేకుండా కొత్తగా వచ్చాను ఏం లేకుండా అందరితో ఫ్రెండ్లీగా అంటే ఎలా హెల్ప్ చేయాలి అని చెప్పి వర్క్ కూడా బాగా నేర్పించినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి సో శ్రీకాంత్ సార్ మొన్న సైట్ వర్క్ కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనీషా మ్యామ్ కూడా సో ఫస్ట్ నుంచి ప్రాసెస్ అన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు అని చెప్పి ఫ్రెండ్లీగా ఉంది. ఎన్విరాన్మెంట్ అంతా అంటే ఐటీతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది, అంటే పర్సనల్గా కానీ ఏదైనా కానీ. అక్కడ ఏంటంటే పర్సనల్గా మీరు ఏమైనా సఫర్ అవుతున్నారా అని ఏమి ఉండదు. సో నేను ఈ 2 years చాలా చూశాను, అంటే హెల్త్ గురించి కానీ ఏదైనా కానీ మొత్తం పట్టి మీద పెట్టేసి సో ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, సో హెల్త్ కాంప్లికేషన్స్ అలా వచ్చింది. సో 1 year అలా బ్రేక్ తీసుకొని
ఇక్కడికి వచ్చి అంటే ఈ ఇయర్లో ఏం నేర్చుకున్నానంటే సో హెల్త్ కూడా ఇంపార్టెంట్, వర్క్ కూడా ఇంపార్టెంట్. సో రెండు సమానంగా ఉండాలి, మొత్తం ఒకదాని మీద పెట్టకూడదు అని చెప్పి, అంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అని చెప్పి నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను. సో అండ్ అందరికి కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి జరగాలని అనుకుంటున్నాను. ఏమైంది కదా నాకు తెలీదా అంత పేరు అందరూ తెలుసుకున్న తర్వాత తెచ్చింది ఇంటికాడ నుంచి పోవట్లేదు కదా అందుకని పోవట్లేదు టీ-షర్ట్ అంటే ఏదైనా ఫ్రెండ్స్ క్రియేటివ్ గానే ఇస్తాం కూర్చో ఆ చైర్లో కూర్చో. ఏం కదమ్మా? లిఖిత అవునా? రాజమండ్రి నేను అందుకే నీకు డాక్టర్ ఇస్తామని తెలిసే ఉన్నారు. అలాగే ఇంకేం రాదు. ఆ అమ్మాయి అంత అది కాదు, ఆ అమ్మాయి ఎంత బాగా మాట్లాడింది కదా, ఏ ఫ్రీగా మాట్లాడు.